దేవుడు అక్కడ తెలియజేస్తుంది, అందరూ పాపం చేసిన వారే. చాలా మంది అంటారు, నేను పుట్టక నుండి ఏ పాపం చేయలేదంటే, నువ్వు పాపం క్రియలు చేసినా చేయకపోయినా పాపపు బీజము పాపివే. నీవు పెద్ద దొంగతనం చేయలేదేమో, పెద్ద హత్య చేయలేదేమో, వ్యభిచారం చేయలేదేమో, కానీ ఎట్ పాపివే. దేవుని వాటిలో చూస్తే రోమిలికి రాసిన పత్రిక అది 3:23 చదువుతామండి. ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అంటున్నావు నేను నీతిమంతుడు అంటున్నావు. ఇంకా వాటిలో నీతిమంతుడు అన్న మాట వాడరేమో, కానీ నేను మంచోడని అంటున్నావు. ఎంతో మంది మాట్లాడే విధానం చూస్తే వారు ఏదో గొప్పవారుగా, భక్తిమంతులుగా, నీతిపరులుగా, మిగతా వారంతా అలుపులుగా, మిగతా వారంతా చేతకాని వారుగా, మినికి వారంతా పనికి మాలిన వారుగా, నరకానికి పోయేవారుగా, ఇది మాత్రం పరలోకానికి వెళ్ళేవారుగా మాట్లాడుకుంటారు అండి. కానీ దేవుడు అక్కడ చెప్తుంది, ఏ ఒక్కడు కూడా లేడు. మనుషుడు అందరూ పాపంలో ఉన్నారు.